పెన్లాం చేతి వంట కంటే జైల్లో చిప్పకుడు తిన్నదే బెటర్ అనుకున్నాడు, లేకపోతే పెన్లాం పక్కన వండుకున్నాడు కంటే కరుడు గట్టిన నేరస్తుల మధ్యలో వండుకోవడమే సేఫ్ అనుకున్నాడో తెలియదు. కానీ కర్ణాటకలో సురేష్ అనే పిల్లగాడంట పెన్లాంని చంపిన నేరస్తుని లెక్క జైల్లో పోయి కూర్చున్నాడట. అసలు ఇంతకు స్టోరీ ఏంది అని అంటే, సురేష్ అనే పిల్లగాడు నా పెన్లాం కనిపిస్తలేదు అని చెప్పి మిస్సింగ్ కేసు పెట్టిండట. ఇక దర్యాప్తు చేస్తుండగా ఒక అస్థిపంజరం దొరికిందట ఊర్లో. ఇగో అస్థిపంజరం, అగో నువ్వే నేరస్తునివి అని ఆ మొగుడే తీసుకుపోయి జైల్లో పెట్టిర్రట. అస్థిపంజరం మా పిల్లది కానే కాదు, DNA టెస్ట్ చెప్తానే ఉన్నది అని వాళ్ళు చెప్తున్నా, ఊరోళ్ళు ఆ పిల్ల ఆడా ఈడా కనబడుతుంది ఇంకా చచ్చిపోలేదు అని వాళ్ళు చెప్తున్నా అస్సలు లేదంట. ఇక లాస్ట్కి ఫైనల్గా ఈ పిల్లగాని దోస్తు ఆ పెన్లాంని ఇంకో పిల్లగానితో ఎక్కడనో రెస్టారెంట్లో భోజనం చేస్తుంటే చూసొచ్చి పోలీసు వాళ్ళకి పట్టిస్తే అప్పుడు చూసిండ్రంట. ఓహో సారీ యూ కెన్ గో అవుట్ అని చెప్పేసి అని బయటికి తోలిండ్రు అన్నట్టు. ఇదంతా 1.5 ఇయర్లో జరిగిన కథ అన్నట్టు. ఈ 1.5 ఇయర్లో ఈ సురేష్ అన్నట్టయినా ఒక్కసారి కూడా అడ్వకేట్ని అప్రోచ్ కాలేదంట, ఒక బెయిల్కి అప్లై చేసుకోలేదట. ఏందో ఏమో కామ్గా కూర్చున్నాడు. అసలు పాపం ఆయనకి ఎంత దిమాగ్ ఖరాబ్ అయి ఉంటే అట్లా కామ్గా కూర్చొని ఉంటాడు. అసలు వీళ్ళు ఎవ్వరికి దిమాగ్ పని చేయకుంటే ఇట్లాంటి వార్త మనకు వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఈ అస్థిపంజరం ఎవరిది అని పోలీసు వాళ్ళు జుట్టు వీక్కుంటున్నారట.